హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఫిజిక్స్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలామంది ప్రిపరేషన్ ఇప్పటికే అయిపోయి ఉండొచ్చు. ఏం చదవాలి అనేది తెలియకపోతే ఈ వీడియో మీకు డెఫినిట్‌గా హెల్ప్‌ఫుల్ అవుతుంది. 10 జీపీఏ ఏం చేసిన వాళ్ళకి ఇది డెఫినిట్‌గా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే నేను ఒక మెటీరియల్ పెడుతున్నాను. సో పీడీఎఫ్ లేదు స్టూడెంట్స్, అది లాస్ట్ ఇయర్ చేసిన వీడియో ఉంది. అది అప్‌లోడ్ చేస్తాను. అందులో డీసీఈబీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రిస్క్రైబ్ చేసినారు. సజెస్ట్ చేసిన ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్ని చాప్టర్స్‌లో ఆల్ చాప్టర్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్, అది కూడా వెరీ షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ ఇంక్లూడింగ్ ఆబ్జెక్టివ్ టైప్ పార్ట్ బి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీ ప్రిపరేషన్ అయిపోయి ఉంటే మీకు ఎక్కువ మార్క్స్ సాధించాలి, ఎక్కువ క్వశ్చన్ చదవాలనే ఏముంటే మీకు ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే అభ్యాస దీపిక. సో అభ్యాస దీపిక కూడా లింక్ పెడతాను స్టూడెంట్స్. అభ్యాస దీపికలో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాదు ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ క్వశ్చన్సే కాదు ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో ఆల్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఆల్సో కవర్డ్. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ పీడిఎఫ్ లింక్ పెట్టండి సార్ అంటున్నారు. ఈ అభ్యాస దీపికలో ఉన్న ఎక్స్పెరిమెంట్స్ చదువుకోండి, లింక్ పెడతాను డిస్క్రిప్షన్ పార్ట్లో. ప్లీజ్ డౌన్లోడ్ అండ్ ప్రిపేర్ వెల్. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను స్టూడెంట్స్, అదేంటి అంటే పార్ట్ బి గురించి. సో పార్ట్ బి దొరకడం చాలా కష్టమవుతుంది. ఐమ్ ఫైండింగ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ద పార్ట్ బి క్వశ్చన్ పేపర్. సో ఐ కేమ్ అప్ విత్ ద ప్లాన్. ఆ ప్లాన్ ఏంటో మీకు చెప్తాను అండ్ యూ షుడ్ హెల్ప్ ఇన్ దిస్. ఒక్కో స్టూడెంట్ ఒక్క క్వశ్చన్ మాత్రము మైండ్లో పెట్టుకొని రండి. మీకు ఏదైతే పార్ట్ బి ఇస్తారో ఎగ్జామ్ హాల్లో అంతా అయిపోయాక, వన్స్ యూ కంప్లీటెడ్ ద పార్ట్ బి, ఒక్క క్వశ్చన్ మీరు మెమరైజ్ చేయండి విత్ ఆప్షన్స్. సో ఒక్కొక్క క్వశ్చన్ ఒక స్టూడెంట్కి ఇచ్చిన మనకి 10 క్వశ్చన్స్కి 10 స్టూడెంట్స్ ఇస్తారు. అయిపోయింది. సో మీరే చెప్పండి విచ్ క్వశ్చన్ యూ వాంట్ టు మెమరైజ్. ఓకే, 1 2 3. సో మీరు థమ్స్ అప్ రాసి క్వశ్చన్ నంబర్ పెట్టారనుకోండి, థమ్స్ అప్ విత్ 3 అని పెడితే మీరు థర్డ్ క్వశ్చన్ మెమరైజ్ చేసి విత్ ఆప్షన్స్ కామెంట్ సెక్షన్లో అయినా ఇన్స్టాగ్రామ్లో పెడితే నేను కంపైల్ చేసి మళ్ళీ ఆన్సర్ కీ పెడతాను. లేదు సార్ దీనివల్ల నాకు చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది అంటే వద్దు, ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ రిస్క్. These are the questions prescribed by Government of Telangana DCEB. So go through all the chapters thoroughly and prepare well for the SSC board exams.